కార్మికులకు అంతరాయం. నల్గొండ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం మధ్యాహ్నం దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద ఈ ఘటన జరిగింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం వద్ద ఒక్కసారిగా పట్టాలు తప్పి పట్టాల నుంచి పక్కకు ఒరిగిపోయింది. దీంతో 2 పట్టాల నుంచి కిందకు దిగిపోయాయి. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో ఉండడంతో డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేసి మిగిలిన బోగీలు పక్కకు పడిపోకుండా జాగ్రత్తగా పడ్డాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుత వివరాలను ఉన్నతాధికారులకు చేరవేశారు. ఘటన నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించగా అప్పటికే బయలుదేరిన శబరి ఎక్స్ప్రెస్ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో, జన్మభూమి ఎక్స్ప్రెస్ను పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. కాగా గుంటూరు వైపు వెళ్తున్న రేపల్లె ఎక్స్ప్రెస్ను నల్గొండ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండ వచ్చిన రైలు 5:27 వెళ్ళింది. ఈ మార్గంలో నడిచే ఫలక్నామా, విశాఖ రైళ్లను దారి మళ్లించారు. పట్టాలు తప్పిన 2 బోగీలను క్రేన్ల సాయంతో తొలగించారు. దెబ్బతిన్న పట్టాలకు మరమ్మతులు చేపట్టి రైళ్ల రాకపోకలకు సిద్ధం చేశారు. ఇబ్బంది పడ్డ ప్రయాణికులు. మధ్యాహ్నం 2:38 గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో శబరి ఎక్స్ప్రెస్ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో సుమారు 5:30 గంటల పాటు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి వరకు ట్రాక్ మరమ్మతులు కొనసాగాయి. పనులు పూర్తయ్యాక రైలును పంపించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. తీరం దాటిన రెమల్. అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య బెంగాల్లో అత్యంత భారీ వర్షాలు, పలు విమాన రైలు సర్వీసులు రద్దు. ఏపీలో పొడి వాతావరణం, 2 నుంచి 4 డిగ్రీలు పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. తీవ్ర తుపానుగా బలపడిన రెమల్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అంతకుముందు తీవ్ర తుపాన్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. తుపాన్ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోయినా దీని కారణంగా రాష్ట్రంలో తేమ మొత్తం పోయింది. పొడి వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు ఏపీ యానంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మరింత ఎక్కువ కానుంది. రాబోయే 2 రోజులు కోస్తా రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ఋతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఈ నెల 31 నాటికి కేరళలో ప్రవేశించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.